YLR 9 న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్ నియామకం జరిగేనా? చైర్మన్ ఎన్నికపై కాలయాపన చేస్తున్న యంత్రాంగం. నీట మునిగిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పరిశీలించిన ప్రభుత్వ సలహాదారు షబ్బీరాలి. ఈ నెల 5న గణేష్ మండపాల నిర్వాహకులతో ఎస్ఐ బొజ్జ మహేష్ సమావేశం. ఎల్లారెడ్డిలోని మోడల్ స్కూల్ పాఠశాల వసతి గృహాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఆర్డీఓ మన్య ప్రభాకర్. గణేష్ విగ్రహాల పోస్టర్లను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాల్ఖాన్. వాహనాల తనిఖీల్లో పట్టుబడ్డ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దొంగలు. ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్ కూర్చి ఖాళీగా మారింది. ఇవాళ రేపు అంటూ నెలల తరబడి కావస్తుండటంతో బల్దియా భర్తలో పనులన్నీ పడకేశాయి. సమస్యల్ని పట్టించుకునే నాదురే కరువయ్యాడు. ఎమ్మెల్యే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతో మున్సిపల్ సీన్ మారిపోయింది. అప్పటి వరకు టీఆర్ఎస్ పంచన ఉన్న మున్సిపల్ చైర్మన్ కాంగ్రెస్ గూటికి చేరడంతో ఆగ్రహించిన మాజీ ఎమ్మెల్యే సురేందర్ మున్సిపల్ వార్డు కౌన్సిలర్లతో అవిశ్వాస తీర్మానం చేయించారు. ఈ అవిశ్వాస ప్రక్రియలో అప్పటి మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ పదవి నుండి దిగిపోయారు. పదవి కోల్పోయి 2 నెలలు కావస్తున్న రాజకీయ ఒత్తిళ్ల కారణంగా ఇన్ని రోజులు కొత్త చైర్మన్ ఊసే లేకుండా పోయిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ అధికారిక కాంగ్రెస్ పార్టీలో ఉండగా అవిశ్వాసం పెట్టినటువంటి కౌన్సిల్ బీఆర్ఎస్ పార్టీలో ఉండడమే ఇన్ని రోజులు కొత్త మున్సిపల్ చైర్మన్ పోస్టుకు అడ్డుపడ్డట్లు తెలుస్తుంది. అయితే తాజాగా ఈ టీఆర్ఎస్ కౌన్సిలర్ సైతం అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ కు చెందినటువంటి కౌన్సిలర్ అందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. కొంతమంది కొత్త మున్సిపల్ చైర్మన్ ఎమ్మెల్యే సహకారంతో నియమిస్తారా లేదా అన్నది వేచి చూడాల్సి ఉంది. కామారెడ్డి జిల్లా బికనూరు మండలం రామేశ్వరపల్లి గ్రామంలో వర్షాలకు నీట మునిగిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మంగళవారం పరిశీలించారు ప్రభుత్వ సలహాదారు షబ్బీరాలి. వారిని పరామర్శించి ఆర్థిక సహాయం చేసి వారికి భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా షబ్బీరాలి మాట్లాడుతూ గత కేసీఆర్ ప్రభుత్వం అవినీతికి కక్కుర్తిపడి చెరువుల్లో FTL భూముల్లో పేదలకు డబుల్ బెడ్రూమ్లు కట్టించి వారి ప్రాణాలతో చెలగటమాడారని మండిపడ్డారు. వేల కోట్లతో ఫామ్ హౌజులు కట్టుకుని ప్రజల్ని మాత్రం నీటిలో ఉండేలా ఇండ్లు కట్టించారని గత ప్రభుత్వంపై మండిపడ్డారు. నాణ్యత లేని ఇండ్లు కట్టి కాంట్రాక్టర్లు జేబులు నింపుకున్నారే తప్ప నిరుపేదలకు ఒరిగిందేమీ లేదని దుయ్యబట్టారు. గత సంవత్సరం సెప్టెంబర్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందే రామేశ్వరపల్లిలో కట్టిన డబుల్ బెడ్రూమ్లు ప్రమాదకరంగా ఉన్నాయని మీడియా సాక్షిగా చెప్పారని, ఈ రోజు వారి ప్రాణాలపైకి వచ్చిందని డబుల్ బెడ్రూమ్ లో ఉన్న వారికి ప్రభుత్వ పాఠశాల తాత్కాలికంగా పునరావాసం కల్పించామని, త్వరలో వారికి అధికారులతో మాట్లాడి వేరే స్థలాల్లో వారికి ఇల్లు కేటాయిస్తామని హామీ ఇచ్చారు.
ఎల్లారెడ్డి పోలీసు ఆధ్వర్యంలో పట్టణ కేంద్రంలోని ముత్యపు రాఘవులు ఫంక్షన్ హాల్లో ఈ నెల 5వ తారీఖు నాడు ఉదయం 10 గంటలకు మండల గణేష్ మండపాల నిర్వాహకులకు మీటింగ్ నిర్వహించడం జరుగుతుందని ఎస్ఐ బొజ్జ మహేష్ తెలిపారు. ఈ మీటింగ్ కు గణేష్ మండపాల నిర్వాహకులు అందరూ తప్పనిసరిగా హాజరు కావాలని తెలిపారు. అకాల వర్షాల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ జొన్నల రాజు తెలిపారు. కామారెడ్డి జిల్లా లింగంపేట మండల కేంద్రంలో మంగళవారం విలేకరులతో మాట్లాడారు. లింగంపేట మండలంలో కురిసిన భారీ వర్షాలపై కాంగ్రెస్ పార్టీ రైతుల పార్టీ అని, ఎప్పుడు రైతులకు సంక్షేమం కోసం ఆలోచించే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. అకాల వర్షాలు కురుస్తున్న సందర్భంగా వాగులు వంకలు పొంగి పొర్లుతున్న సందర్భంగా రైతులు పొలాల దగ్గరికి వెళ్లిన సందర్భంగా బోరు మోటార్లు, స్టార్టర్, విద్యుత్ కరెంటు ఫీజు వైర్ ఉన్నందున వాటిని జాగ్రత్తగా బోర్ స్విచ్ వేసేటప్పుడు జాగ్రత్త వహించాలని రైతులకు సూచించారు. రైతు సంక్షేమం కోసం తప్పించే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని తెలిపారు. ప్రజలకు ఏదైనా సమస్య ఉంటే ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చి వాటి పరిష్కారానికి కృషి చేస్తామని ఆయన తెలిపారు. మరియు రైతులు ఈ అత్యవసరం నిమిత్తం తప్ప బయటకు రావాలని కోరుకుంటున్నా. ఎందుకోసం అంటే ఈ అకాల వర్షాలు కురుస్తున్న సందర్భంలో వాగులు వంకలు పొంగి పొలుతున్నాయి కాబట్టి మీరు పొలాల దగ్గరికి వెళ్తారు కాబట్టి మోటార్లు గాని, స్టార్టర్లు గాని, ఫీజు వైర్ వేయడం గాని అలాంటివి చేయకూడదు. ఎందుకోసం అంటే ఈ వర్షాలు బాగా కురుస్తున్న సందర్భంలో బాగా తడిసి ముద్దయినాయి కాబట్టి అలాంటివి టచ్ చేయకూడదు. మరియు వాగులు, ఒరియలు, వంకలు పొరుతున్నాయి కాబట్టి ఇటుగడ్డకున్నోళ్ళు గాని, అడ్డుగడ్డకున్నోళ్ళు గాని ఎక్కడున్నోళ్ళు అక్కడనే ఉండే ప్రయత్నం చేయండి. అది దాటాలనే ప్రయత్నం చేయకూడదు. ఎందుకోసం బాగా నీళ్లు ప్రవాహం బాగుంది కాబట్టి మనం దాటలేని పరిస్థితులు ఉంటాం కాబట్టి దాటకుండా అది జాగ్రత్త వహించాలని కోరుకుంటున్నాం. ఎందుకోసం అంటే కాంగ్రెస్ పార్టీ ఇది రైతుల పార్టీ, రైతుల పక్షాన పనిచేసే పార్టీ కాబట్టి రైతులకు ఎప్పుడు ఎలాంటి వెన్నండి ఉండే పార్టీ కాబట్టి మీరు రైతులు ఎలాంటి దిగులు చెందవద్దు. రైతుల నుండి చేసే వచ్చినట్టు మా దృష్టికి తీసుకొచ్చినట్టయితే మేము గాని, మండల పార్టీ నాయకులు గాని, మరియు మండల పార్టీ అధ్యక్షులు గాని, మరియు ఇక్కడ ఉన్న మండల సీనియర్ నాయకులు గాని ఎవరి దృష్టికి తెచ్చినా మేము అలాంటి సమస్యను మన డైనమిక్ లీడర్ ఎల్లారెడ్డి నియోజకవర్గ పెద్దలు శాసనసభ్యులు మదనన్న గారికి. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి డివిజన్ కేంద్రంలోని మోడల్ పాఠశాల బాలిక వసతి గృహాన్ని మంగళవారం ఆర్డీఓ మన్య ప్రభాకర్ ఆకస్మిక తనిఖీ చేశారు. మొదట వసతి గృహ పరిసరాలని, వంటగదిని మరియు హాస్టల్ విద్యార్థుల యొక్క లివింగ్ రూమ్ ను పరిశీలించారు. మెను ప్రకారం విద్యార్థులకు భోజనం అందజేయాలని ఆదేశించారు. టాయిలెట్స్ మరియు బాత్రూమ్, హాస్టల్ పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉంచుకోవాలని విద్యార్థులకు సూచించారు. భోజన వసతి, టాయిలెట్, బాత్రూమ్ మరియు వారి దినచర్య గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. వినాయక చవితి పండుగను పురస్కరించుకుని ఈ సంవత్సరం పర్యావరణంపై అవగాహన కల్పించేందుకు మట్టి గణేష్ విగ్రహాల పోస్టర్లను జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం కామారెడ్డి జిల్లా కలెక్టర్ పోస్టర్ను ఆవిష్కరించారు. పర్యావరణానికి అనుకూలమైన మట్టి విగ్రహాలను ఏర్పాటు చేసుకుని పర్యావరణాన్ని కాపాడుకునే బాధ్యత మనందరిపై ఉందని కలెక్టర్ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాల్లో భాగంగా 8 అంగుళాల మట్టి గణపతిని అందించి పర్యావరణంపై పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు టీజీపీసీబీ నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. అవగాహన కార్యక్రమాల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పర్యావరణ గణేష్ పోస్టర్ల ప్రదర్శన, ఆటో ట్యారీల ద్వారా పర్యావరణ సందేశాలతో ప్రదర్శన, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రచార కార్యక్రమాలు చేపట్టేందుకు టీజీబీసీబీ సిద్ధమవుతుంది. మట్టి గణపతి ద్వారా పర్యావరణ పరిరక్షణపై పాఠశాలలో, కళాశాలలో క్విజ్ కార్యక్రమాలు నిర్వహించడం, చేతి వృత్తుల వారికి మట్టి విగ్రహాల తయారీపై శిక్షణ, ఆటోల వెనుక పోస్టర్ల ప్రదర్శన, బస్టాప్లలో హోర్డింగ్లు, మట్టి గణేష్ల ద్వారా పర్యావరణ పరిరక్షణపై కళాజత కూడా నిర్వహించడం జరుగుతోంది. జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పి చంద్రశేఖర్ గారు జిల్లాలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో గల వైద్య అధికారులతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ తీసుకోవడం జరిగింది. ఇందులో భాగంగానే సీజనల్ డిసీజెస్ అనుబంధంగా యాంటీ లార్వా స్పేస్ మరియు ఫాగింగ్, నీరు నిల్వ ఉన్న చోట చిన్న చిన్న మురికి గుంటల్లో ఆయిల్ బాల్స్ వేయడం యథావిధిగా కొనసాగించాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. జ్వర పీడిత సర్వే, సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పిస్తూ క్షేత్రస్థాయిలో వీటిపై ఇంటింటి సర్వే చేయాలని మరియు నాణ్యత గల వైద్య సేవలు అందించాలని, వైద్య సిబ్బంది హెడ్ క్వార్టర్స్ మెయింటైన్ చేయాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కామారెడ్డి జిల్లా నిజాం సాగర్ మండలం నర్సింగ్రావుపల్లి చౌరస్తాలో ఎస్ఐ సుధాకర్ తో పాటుగా పోలీసులు చేసిన వాహనాల తనిఖీలో పట్టుబడ్డ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దొంగలు. ఈ సందర్భంగా బాన్స్వాడ రూరల్ సీఐ సత్యనారాయణ మాట్లాడారు. పట్టుబడ్డ నిందితులపై గతంలో మెదక్, కామారెడ్డి జిల్లాల పరిధిలోని 59 ట్రాన్స్ఫార్మర్ల అపహరణ, 8 పోలీస్ స్టేషన్లో 39 కేసులు నమోదైనట్లు తెలిపిన పోలీసులు ఇందులో మొత్తం 7 నిందితులపైన కేసు నమోదు చేసి 5 రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. ట్రాన్స్ఫార్మర్ దొంగల్ని పట్టుకున్న పోలీసు అధికారులను, సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ సుధాకర్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం భవానీపేటలో గ్రామంలో భారీ వర్షాలకు వడ్ల సత్తయ్య, ఈశ్వరయ్యకు సంబంధించిన ఇల్లు అందరూ చూస్తుండగానే కూలిపోయింది. ఇంట్లో ఎవరు లేకపోవడంతో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు.
చూస్తున్నా పడేది ఇప్పుడు చెట్టు కొట్టుడేంది మేము ఎప్పటి నుంచి ఉన్నాం దానికోసమే అది కూడా కులుతా మీది టైం పడుతుంది టైం పడుతుంది ఇక రెండు పడుతుంది తీసిన బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్ నియామకం జరిగేనా? చైర్మన్ ఎన్నికపై కాలయాపన చేస్తున్న యంత్రాంగం. నీట మునిగిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పరిశీలించిన ప్రభుత్వ సలహాదారు శ్రద్ధురాలు. ఈ నెల 5న గణేష్ మండపాల నిర్వాహకులతో ఎస్ఐ బొజ్జ మహేష్ సమావేశం. ఎల్లారెడ్డిలోని మోడల్ స్కూల్ పాఠశాల వసతి గృహాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఆర్డీఓ మన్య ప్రభాకర్. గణేష్ విగ్రహాల పోస్టర్లను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంఘాల్. వాహనాల తనిఖీల్లో పట్టుబడ్డ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దొంగలు. ఇవే బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తుండండి YLR9 న్యూస్.